మార్కెట్‌లో ఇప్పుడు పుదీనా, మెంతి కూర, మళ్ళీ కొత్తిమీర అన్నీ డ్రై లీవ్స్ అని అమ్ముతున్నారు గానీ, మనం ఇంట్లో చేసుకోవటం కూడా సులభమే ఇది. ఈ పుదీనా మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు, ఆ ఆకంతా గిల్లేసి, నీళ్ళల్లో ఉప్పేసి, ఆ ఉప్పు నీళ్ళల్లో జాడిచ్చి 2, 3 సార్లు అట్లా కడిగితే గానీ మనకి దాని మీద ఉన్న జిడ్డు, మట్టి అంతా కారిపోదు. అట్లా కడిగి ఒక క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే, ఆ ఫ్యాన్ గాలికే చక్కగా డ్రై అయిపోతుంది. దీనికోసం ప్రత్యేకం ఫ్యాన్ అయ్యే అవసరం లేదు. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ దగ్గరలో పెట్టుకుంటే ఫ్యాన్ ఎట్లాగో తప్పదు గదా! ఇంకప్పుడు ఇది కూడా డ్రై అయిపోతుంది. మనకి ఒక రోజులోనే మనకు చక్కగా డ్రై లీవ్స్ తయారవుతాయి. ఇది ఫ్యాన్ గాలికే ఆరిపోయి మనకు తెలిసిపోతుంటది. గలగలలాడుతా ఆకు డ్రై అయిపోయిందని. ఇట్లా తేమ లేకుండా డ్రై అయిపోయిన ఆకుని మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇట్లా కదిలిస్తా ఉంటే పూర్తిగా డ్రై అయిపోతుంది. దీన్ని ఇట్లా గలగలలాడుతా సౌండ్ వచ్చింది అంటే ఇంక మనం తీసి స్టోర్ చేసేసుకోవటమే. ఇట్లా ఇంట్లోనే మనం తయారు చేసి పెట్టుకుంటే టీ పొడికి, కషాయానికి, కూరలకి అన్నిటికీ పనికొస్తుంది.